ప్రస్తుతం మనతో పాటు జగ్గారెడ్డి నిర్మల గారు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్. నిర్మల గారు చెప్పండి, ఈ రోజు మన ఆపరేషన్ సింధూర్ పేరు మీద జరిగినటువంటి అంటే ఉగ్రవాద స్థావరాల పైన జరిగినటువంటి దాన్ని మీరే విధంగా చూస్తున్నారు? 15 రోజుల నుంచి కూడా మన బలగాలన్నీ కూడా కష్టపడి రాత్రి భాగాలు మరి ఈరోజు సింధు దాన్ని ఆపరేషన్ చేసి అక్కడ ఉన్న దుండగులను మరి చంపడం జరిగింది. నిజంగా మన భారతదేశం అంటే నిజంగా త్యాగమూర్తులు. మన కోసం, మన భారతదేశం కోసం మరి వాళ్ళు చేసిన త్యాగానికి మనం అందరం కూడా ఈ రోజు కృతజ్ఞత తెలియజేయాలి. ఇలాంటి మళ్ళీ కూడా రాకుండా మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మరి వాళ్ళందరూ కూడా కృతజ్ఞత భావంతో ఈ రోజు ర్యాలీ తీయడం జరుగుతుంది. మరి ప్రతి రాష్ట్రం కూడా పటిష్టంగా అయి మరి అలాంటి దాగి ఉన్న పొంచి ఉన్న దుర్మార్గులను మనం అందరం కూడా తరిమి కొట్టాలి. ప్రతి పౌరుడు కూడా మేలుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. పాకిస్తాన్ కూడా ఆక్రమించుకునే సమయం ఇదే అని చెప్పేసి అంటున్నారు. ఈ సింధు ఆపరేషన్ తర్వాత వాళ్ళు భయంలో పడ్డారు. లేదా వాళ్ళకి శక్తి లేదని కూడా వాళ్ళు నిర్ధారణ అయిపోయింది. కాబట్టి మనం అందరం కూడా పటిష్టంగా కావాలి. అదొక మంచి భారతదేశం మరి ముందుకు వెళ్ళాలి. ఇలాంటివి ఏవచ్చినా తట్టుకునే శక్తి మనలో ఉన్నదని నిరూపించడానికి ర్యాలీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు కదా మేడం, ఒక ప్రతి మహిళకి పుట్టే గౌరవము అలా అంటే ఏ విధంగా అసలు మహిళ అంటేనే ఈ రోజు కాదు, పురాణాల్లో కూడా రాక్షసులు మరి దేవతలను ఇబ్బంది పెడుతుంటే ఒక శక్తిని తయారు చేసి ఆ రోజు దేవతలు ఏ విధంగా కాపాడుకున్నారో రాక్షసు సంవరించి ఈ రోజు ఈ మహిళలు కూడా భారతదేశాన్ని రక్షించినట్టు అంత శక్తి మహిళలకు మేము నిజంగా మహిళలు ఎప్పుడూ మేము అదృష్టంగా భావిస్తున్నాం.